నోటిఫికేషన్ వచ్చేసరికి దాంట్లో రోడ్ తప్పని చెప్పి నోటిఫికేషన్ కోసం రోడ్లు ఎక్కాం, నోటిఫికేషన్ తప్పుల కోసం రోడ్లు ఎక్కుతున్నాం, ఎగ్జామ్ కోసం రోడ్లు ఎక్కుతున్నాం, ప్రతి దానికి గవర్నమెంట్ రోడ్లు ఎక్కుతానే ఉంది. సో మనకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది, ఏ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది, ఎవరు మనకు న్యాయం చేస్తారు? ఈరోజు మనం రోడ్ నెంబర్ కుక్కల్లాకపోతున్నాం, కనీసం మనం పట్టించుకోవట్లేదు. రోడ్లలో మిస్టేక్స్ ఉన్నాయంటే కనీసం వాళ్ళు అర్థం చేసుకోకుండా ఏం మిస్టేక్స్ ఉన్నాయని కూడా కనీసం మన బాధ కూడా వాళ్ళు విరగలేదు. రేపు పొద్దున వాళ్ళు ఎగ్జామ్ రాస్తే కనుక ఈ ఎగ్జామ్ అనేది ఎక్కిపోతుంది కూడా మనకు కూడా ఇందులో నుంచి బయటికి పోయే అవకాశం ఖచ్చితంగా కూడా రేపు పొద్దున జరుగుతుందా అనేది కూడా మనకు అర్థం కావచ్చు. ఈ సమస్య ఏదో ఒక్క సమస్య కాదు, ఇది యావత్ నిరుద్యోగ సమస్య, ప్రతి ఒక్కరి సమస్య ఇది. మనం కానీ ఇప్పుడు కానీ రేపు ఒక్కరోజు మనకు ఉంది. రేపు కానీ మీరు అందరూ సంఘటితంగా బయటకు వచ్చి మీరు గట్టిగా పోరాడకపోతే మనకి న్యాయం జరగదు. ఇది ఖచ్చితంగా గాల్లో ఉంటుంది ఈ నోటిఫికేషన్ అనేది. ఇది మళ్ళీ వాళ్ళు నోటిఫికేషన్ క్యాలెండర్ ఇస్తారా ఇవ్వరా, మళ్ళీ నోటిఫికేషన్ జరుగుతుందా జరగదా, ఎవ్వరికి ఏం అర్థం కాదు. మనకున్నది ఒక్కటే ఒక రోజు. రేపు మీరందరూ కూడా నిరాకరించిన రేపు ప్రభుత్వం గుర్తించేంత వరకు మీరు కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే ఏదో చేస్తారు ఎగ్జామ్ రాయడం అయిపోతుందంటే ఇది అవ్వదు. రేపు ఒక్కరోజు ఉంది మీకు గవర్నమెంట్ దిగి రావాలి. సో మీ అందరూ చెప్పేది ఏంటంటే మీరు స్టడీహాల్లో కూర్చోకుండా మీరు దయచేసి బయటకు వచ్చి గవర్నమెంట్ వినేలాగా మన గొంతు వినేలాగా వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకునేలాగా మనం విరమించకూడదు.